హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్. నేను మీ రమ్యశ్రీ. ఈరోజు మనము బార్లీ గింజలతోటి బార్లీ వాటర్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి బార్లీ గింజలండి. మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ మామూలుగా జనరల్ స్టోర్లో కూడా మనకి దొరుకుతాయండి. 100 రూపీస్ కేజీ ఉంటుంది. ఇప్పుడు వీటిని మనము కడిగేసుకుందామండి. ఒక స్పూన్ వరకు అయితే నేను బార్లీ గింజల్ని వేస్తున్నాను. ఇవి సేమ్ మనకి మినపప్పు ఉంటుంది కదండి, గుండు మినపప్పు, సేమ్ అలాగే తెల్లగా గుండులాగా ఉంటాయండి. ఇప్పుడు దీనిని 2-3 సార్లు బాగా కడిగేసుకుందామండి. ఈ బార్లీ గింజల్ని మనము డైలీ ఒక గ్లాస్ వాటర్ తాగామనుకోండి, మనకి బాత్రూంలో మంట కానీ అలాగే నొప్పి, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమి జరగవండి. చాలా బాగుంటుంది హెల్త్ అయితే. బాత్రూంలో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారండి, బార్లీ వాటర్ డైలీ కంపల్సరీ తాగాలని చెప్పేసి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ బార్లీ వాటర్ని అయితే మనం తాగొచ్చండి. ఇప్పుడు బార్లీని కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకున్నాక ఇప్పుడు దానిని లో ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మీకు ఇలా ఇష్టం లేదనుకోండి, గింజల రూపంలో దానిని పౌడర్ చేసి కూడా మనము వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవచ్చండి. పౌడర్ని చేసి డైరెక్ట్గా నీళ్ళల్లో వేసేసి ఇప్పుడు 15-20 నిమిషాలు అయింది, చూసారు కదండి. 2 గ్లాసుల వాటరు 1 గ్లాస్ వారికి అయ్యాయండి, చూసారు కదా. అలా మరిగించుకోవాలి. గింజల రూపంలో కూడా మనము తీసుకోవచ్చండి బార్లీ వాటరు, పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి అయితే పెద్దవాళ్ళ వరకు అయితే ఎవరైనా తాగొచ్చండి. చాలా అంటే చాలా మనకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా మనకి తగ్గిపోతాయి. ఇప్పుడు బార్లీ వాటర్ అయితే మరిగిపోయాయి. ఇప్పుడు ఒక గ్లాస్లో వేసేసుకుందాము. గ్లాస్లో వేసేసుకున్నాను ఆల్రెడీ. నేను చల్లగా అయినాకనైనా తాగొచ్చు, లేదంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా తాగేయచ్చండి. డైలీ మనం కంపల్సరీ ఒక గ్లాస్ తీసుకున్నామనుకోండి, ఈ ఎండాకాలంలో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే యూరిన్లో మంట, నొప్పి అలాంటివి ఏవి ఉండవండి. ఈ గింజల్ని కూడా పడేయకుండా మనం తినేయచ్చండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.